అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నైట్ 12 o'clock అయిపోయింది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఇట్స్ మై బర్త్డే. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. మేమైతే ఇంటి కిందకి వచ్చేసాము బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి. జనరల్గా కేక్ ఏదో కట్ చేస్తారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అప్పుడు ఒకసారి నేను ఎప్పుడో రీల్ షేర్ చేశాను నా బర్త్డే ఇలా కావాలి అని చెప్పేసి. నేనైతే ఫుల్లీ సర్ప్రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కేక్ ఇంకా ఫ్లవర్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఫైర్ వర్క్స్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా ఇష్టం ఇలా నా బర్త్డే రోజు స్పెషల్ గా ఇలా క్రాకర్స్ పేల్చడం. బేసిక్ గా అమ్మాయిలందరికీ బర్త్డేస్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ తో అలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని చాలా ఐడియాస్ ఉంటాయి. అలాంటిది మనకి ఇష్టమైన వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మన బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఆ హ్యాపీనెస్ డబల్ అవుతుంది కదా. నా విషయంలో నేను హిమంత్కి అండ్ మా తమ్ముడికి అయితే హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలి. హార్ట్ అయితే హ్యాపీనెస్ తో ఫుల్ అయిపోయింది. ఇంకా ఈ డే అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మార్నింగ్ ఎలా సెలబ్రేట్ చేసుకుందామో మార్నింగ్ మాట్లాడేసుకుందాం. 10:30 అలా అవుతుంది. రెడీ అయిపోయి మా ఊర్లోనే ఉన్న అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. టెంపుల్ కి వెళ్ళి వచ్చేసాక వైజాగ్ వెళ్దాం అనేది ప్లాన్. ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ అలా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి టైం స్పెండ్ చేసి వచ్చేద్దామని నేను మా తమ్ముడు హిమంత్ వెళ్తున్నాం. ఇక్కడే మన ఎవ్వరికి తెలియకుండా నాతో పాటు మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మన లైఫ్ లో ఎన్ని గొడవలైనా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు ఇంకా మనతోనే ఉంటారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నా లైఫ్ లో ఒక్కరే. చూసారు కదా, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా మంది అనుకోవచ్చు ముందే తెలుసు అని చెప్పి. నాకైతే 1% ఐడియా కూడా లేదు తను వచ్చిందని చెప్పి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక నా బెస్ట్ ఫ్రెండ్ మీకు తెలిసే ఉంటుంది. నా లైఫ్ లో కాన్స్టెంట్ గా ఇప్పటి వరకు 10 years నుంచి ఎవరైనా ఉన్నారు అంటే అది తనే. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే కన్నా కూడా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పొచ్చు. మా ఇంట్లో తన కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లా అయిపోయింది. లైఫ్ లో ఇంతకు ముందు ఇప్పటి వరకు ఎన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఇదైతే లైఫ్ లాంగ్ నా ఫేవరెట్ అండ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఏదో బర్త్డే సెలబ్రేట్ చేశారు, బర్త్డే రోజు సర్ప్రైజ్ చేశారు అని కాదు. నా లైఫ్ లో వీళ్ళు ముగ్గురు ఉన్నందుకు నేను చాలా బ్లెస్డ్. జస్ట్ నన్ను హ్యాపీ చేయడం కోసం వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారు. నా కోసం తను మార్నింగ్ వచ్చేసిందంట. మేము ఆఫ్టర్నూన్ అయ్యింది వచ్చేటప్పటికి. అప్పటి వరకు వెయిట్ చేసింది. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నా ప్రతి ఫేస్ లో నాతోనే ఉండి నన్ను సపోర్ట్ చేసింది. నేనైతే ఆ దేవుడికి నిజంగా గ్రేట్ఫుల్ ఉన్నాను, నా లైఫ్ లోకి ఇంత మంచి వాళ్ళని పంపించినందుకు. నాట్ ఓన్లీ నా ఫ్రెండ్ హిమంత్ అండ్ తమ్ముడు, మా మమ్మీ డాడీ అత్తయ్య మావయ్య అండ్ నా ఫ్యామిలీ ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు కూడా. ఈ విషయంలో అయితే నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఉంటాను అందరికి. అయిదవే ఈ పార్టీ హాల్ వచ్చేసి వైజాగ్ లో MVP కాలనీలో ఉంది. నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు, నా ఫ్రెండ్ బుక్ చేసింది కాబట్టి. ఈ పార్టీ హాల్ మనకి మినీ ప్రొజెక్టర్ తో వస్తుంది కాబట్టి మనకు నచ్చిన సాంగ్స్ అండ్ వీడియోస్ వేసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్ తో అయినా కూడా. నాకైతే ఎస్పెషల్లీ వాళ్ళ డెకరేషన్ అండ్ వాళ్ళ సర్వీసింగ్ చాలా నచ్చింది. ఇక్కడైతే మా ఫ్రెండ్ నా బర్త్డే కోసం చేసిన వీడియో అయితే ఇక్కడ డిస్ప్లే చేసింది. నాకైతే ఎంత క్యూట్ గా అనిపించిందో. ఇలాంటి చిన్న చిన్న ఎఫర్ట్స్ నిజంగా నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తాయి అండ్ చాలా బ్లెస్డ్ గా కూడా. నాకనే కాదు, బేసిక్ గా ఏ అమ్మాయి అయినా కూడా అంతే. చాలాసేపు అలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాక ఇంకా కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాము. నా ఫ్యామిలీ మాత్రమే కాదు, ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటి వరకు సపోర్ట్ చేశారో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్.
సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పటికే బాగా ఆకలేస్తుంది. 2:30 అలా అయింది. ఫుడ్ ఉంటుందా లేదా అనుకున్నాము. మాకు దగ్గరలో ఉన్న సాయిప్రియ రిసార్ట్స్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను అండ్ నిజంగా ట్రూ, అది చాలా బాగుంది ఫుడ్ అయితే. ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ స్పైసీగా, స్పైస్ లవర్స్కి అయితే నిజంగా చాలా నచ్చుతుంది ఇక్కడ ఫుడ్. కడుపు నిండా తినేసాక మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 4 o'clock అలా అయింది. అప్పటికే చాలా ఎండ్ ఉంది, ఇంకా మా వల్ల కాదని చెప్పి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బాగా ఎండ్ ఉందని చెప్పేసి మేమైతే బీచ్కి వెళ్ళలేదు. బట్ అలా బీచ్ రోడ్ నుంచి వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ చల్లటి గాలికి. ఈ డే అయితే నేను ఇలా ఎండ్ చేసేస్తున్నాను విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్సింగ్స్. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.